హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ కిక్స్. ఈ వీడియోలో మనము బిఎస్సి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కంప్లీట్ గా వివరించబోతున్నామండి. మనము ఒక జిల్లాలో ఉన్న పోస్టుల సంఖ్యను తీసుకుని క్యాస్ట్ వైజ్ గా ఎలా వాటిని ఫిల్ చేస్తారో ఈ వీడియోలో పూర్తిగా చర్చిద్దాం. మన ఉదాహరణకు అనంతపూర్ జిల్లాని ఈ వీడియోలో తీసుకున్నాం. అనంతపూర్ జిల్లాలో ఉన్న పోస్టులను క్యాస్ట్ వైజ్ గా మీకు రోస్టర్ చూపించి ఆ రోస్టర్ ప్రకారం ఒకవేళ మనం సెలెక్ట్ చేయాల్సి వస్తే ఏ విధంగా సెలెక్ట్ చేస్తాము అనే దాని గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలా చేసేటప్పుడు లోకల్ అలాగే నాన్ లోకల్ పోస్టులు ఎలా ఫిల్ చేస్తారు, ఉమెన్ కి స్పెషల్ రిజర్వేషన్ ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ప్రస్తుతం ఉన్న హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఏ విధంగా ఫిల్ చేయబోతున్నారు, అలాగే ఓసీలో కూడా జనరల్ అంటే ఓపెన్ పోస్టులు అంటే అర్థం ఏంటి, ఓసీలో లోకల్ పోస్టులు అంటే అర్థం ఏంటి, క్యాస్ట్ లో కూడా ఓపెన్ లోకల్ ఏ విధంగా ఫిల్ చేస్తారు, ఇలా ప్రతి పాయింట్ ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డిఎస్సి రాస్తున్న ప్రతి అభ్యర్థి, అతను స్కూల్ అసిస్టెంట్ అయినా సరే, ఎస్జిటి అయినా సరే, ఈ సమాచారాన్ని తెలుసుకుని ఉండి సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే దాని పట్ల అవగాహన కలిగి ఉండడం అనేది అందరికీ అవసరం. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఎస్సి స్టూడెంట్స్ ఉంటే తప్పకుండా వారికి షేర్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎగ్జామ్ రాసిన వాళ్ళు మనకి ర్యాంక్ లిస్ట్ చూడాలి కాబట్టి మేము మా సర్వేలో పార్టిసిపేట్ చేసిన కొంతమంది అభ్యర్థులను తీసుకుని స్పెసిమెన్స్ గా మనకు ఉపయోగపడతారు. మీకు మోరల్ గా వివరించడం కోసం అందులో అన్ని క్యాస్టుల వాళ్ళు, నాన్ లోకల్ అభ్యర్థులు, మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అలా అందరూ వచ్చే విధంగా ఒక ఒక లిస్ట్ ని తయారు చేసుకున్నాం. అందులో మనకి ర్యాంక్ వైజ్ గా కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ ఉన్న కనిపిస్తున్నవి ఇవి ర్యాంకులు అనమాట. అవి అభ్యర్థులు సాధించిన మార్క్స్. ఇవి ఒరిజినల్ మార్క్స్ అండి, కాకపోతే ఇది ఒకే ఒక జిల్లాకు సంబంధించి అభ్యర్థులు కాదు. దాదాపుగా 5 నుంచి 6 జిల్లాల అభ్యర్థుల్ని మెర్జ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చూపించాం. అంటే ఒక 10 మంది 20 మందిని తీసుకుని చూపిస్తే మీకు క్లియర్ కట్ గా అర్థం కాదనే ఉద్దేశంతో దాదాపుగా 1200 నుంచి 1300 మందిని మేము ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ ర్యాంక్ వైజ్ గా వాళ్ళందరినీ అరేంజ్ చేసి ఇప్పుడు ఈ వీడియోలో మీకు వాటిని క్లియర్ కట్ గా క్యాస్ట్ వైజ్ గా వివరించబోతున్నాం అనమాట. సో ఇప్పటికే ఆ స్పెసిమెన్స్ గురించి మీకు అర్థమై ఉంటది కాబట్టి మనం ప్రాసెస్ ని ఒకసారి ఎలా చేస్తారనే దాని గురించి డైరెక్ట్ గా మొదలు పెడతాం. ముందుగా ఇక్కడ చూడండి, ఓసీ అనంతపూర్ జిల్లాలో ఉన్న ఓసీ అభ్యర్థులు 49+12 మంది అభ్యర్థులు ఇక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది కదా. అంటే మొత్తం మనకి 61 పోస్టులు మనకి ఓపెన్ కేటగిరీలో ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ జోనర్ లో క్యాస్ట్ ఏంటనే చూడరు. ఏ క్యాస్ట్ అభ్యర్థులు ఉన్నా కానీ వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారు. సో అతను బీసీడీ అయినా, బీసీఈ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఎవరైనా సరే ఈ టాప్ లో ఉన్న వాళ్ళని ఓపెన్ క్యాస్ట్ లో కన్వర్ట్ చేసేటప్పుడు వాళ్ళ క్యాస్ట్ చూడరు. మరి ఏం చూస్తారు, వాళ్ళు లోకల నాన్ లోకల అని చూస్తారు. ఆ వివరాలు తెలియజేసేవి మనకి ఈ 12+49 అనే పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 12 నాన్ లోకల్ వాళ్ళకి వస్తాయి అని కాదు, రిజర్వ్ అయి ఉంటాయి అని కాదు. ఈ 12 పోస్టుల వరకు నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉంటుంది అని అర్థం. సో కాబట్టి ఫస్ట్ సెలక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ముందుగా టాప్ లో ఉన్న 12 మందిని సెలెక్ట్ చేస్తారు. అంటే 1వ ర్యాంక్ దగ్గర నుంచి 12వ ర్యాంక్ వరకు, ఈ 12వ ర్యాంక్ వరకు ఉన్న వీరందరినీ సెలెక్ట్ చేస్తారు. వీళ్ళందరిలో లోకల్ అయినా ఉండొచ్చు, నాన్ లోకల్ అయినా ఉండొచ్చు. ఈ 12 మందిని ముందుగా సెలెక్ట్ చేస్తారు. ఇందులో చూసారంటే ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తి ఇద్దరు నాన్ లోకల్ ఉన్నారు, ఒక 10 మంది లోకల్ వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఎవరున్నా సరే ఈ టాప్ లో ఉన్న 12 మెంబర్స్ ని ముందుగా సెలెక్ట్ చేస్తారు అనమాట. ఇంకా ఓపెన్ లో ఎంత మందిని సెలెక్ట్ చేయాలి, ఇంకా 49 మందిని సెలెక్ట్ చేయాలి కదా. సో ఈ 49 మంది ఎవరు ఉండాలి, కేవలం లోకల్ అభ్యర్థులు మాత్రమే ఉండాలి. సో అందుకోసమే ఏం చేస్తారంటే ఈ సెలెక్ట్ చేసిన 12 మందిని ఈ లిస్ట్ లోంచి మనము ఇప్పుడు ఏం చేయొచ్చు, రిమూవ్ చేసేయచ్చు. 12 మంది సెలెక్ట్ అయిపోయారు కాబట్టి ఈ 12 మందిని తీసేయచ్చు. ఈ 12 మంది తర్వాత మనం ఏం చేయాలి, లోకల్ అభ్యర్థులు మాత్రమే ఉంచి నాన్ లోకల్ అభ్యర్థుల్ని ఈ లిస్ట్ లోంచి తీసేస్తారు. ఇంతకుముందు చూసారా, నాన్ లోకల్ వ్యక్తులు కూడా మీకు ఈ లిస్ట్ లో కనపడుతారు. ఇప్పుడు కేవలం లోకల్ అభ్యర్థులు మాత్రమే మనకు ఉంటారు అనమాట. మరి ఏంటి సార్ నాన్ లోకల్ వారికి ఛాన్స్ లేదా అంటే క్యాస్ట్ లో ఛాన్స్ ఉంటుంది కదా. ఇక్కడ మిస్ అయిన వాళ్ళందరినీ ఏం చేస్తారు, క్యాస్ట్ లో ఫార్వర్డ్ చేస్తారు అనమాట. సో అక్కడ మళ్ళీ వస్తారు. సో కాబట్టి నాన్ లోకల్ అయిపోయారు. ఇప్పుడు లోకల్లో ఉన్న 49 మందిని సెలెక్ట్ చేస్తారు. 49 మందిలో ఇప్పుడు నేను చూసామంటే ఇందాక మనకి 12 మంది ప్లస్ 49 మంది కలిపితే 61 మంది అవ్వాలి కదా. అంటే 61వ ర్యాంక్ వరకు తీసుకోవాలి కదా మనము. ఈ 61వ ర్యాంక్ వరకు కనుక మనం చూసామంటే ఎవరైనా నాన్ లోకల్ అభ్యర్థులు పోయి ఉంటారు కదా, ఎంతమంది పోయారో లెక్క పెట్టుకుందాం. చూడండి ఇక్కడ 19, 18, 19 పోయారండి. అంటే 2 వ్యక్తులు నాన్ లోకల్ వాళ్ళు పోయారు. 18, 19 ర్యాంకులు ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత 29 ముగ్గురు పోయారు. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46 నలుగురు పోయారు. 46 ర్యాంక్ లేదు ఇక్కడ. 46వ వ్యక్తి కూడా నాన్ లోకల్ వ్యక్తి అయి ఉంటాడు. అంటే 46 ర్యాంక్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో నలుగురు 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 58 మిస్ అయింది. అంటే 5గురు ఇప్పటి వరకు నాన్ లోకల్ అభ్యర్థులు. 60, 61. యాక్చువల్ గా మనకి 12+49 కలిపితే 61వ ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలోకి రావాలి కదా. ఈ ఓపెన్ కేటగిరీలోకి రాకుండా ఎంతమంది ఎలిమినేట్ అయిపోయారు, ఇప్పుడు 5గురు నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి వారి ప్లేస్ లో కూడా లోకల్ అభ్యర్థులనే తీసుకుంటారు. సో కాబట్టి ఇప్పుడు 61 నుంచి మనకి 62, 63, 64, 65 నాన్ లోకల్ పోయింది, మళ్ళీ 66. అంటే ఇక్కడ వరకు కూడా మనకి ఈ లోకల్ అభ్యర్థులను తీసుకుంటే 49 మంది లోకల్ అభ్యర్థులు వచ్చారు.
12 మంది లోకల్ ప్లస్ నాన్ లోకల్ వ్యక్తులు కలిపి వచ్చారు. ఇంతటితో ఓపెన్ కోటా అనేది పూర్తయిపోతుంది. అంటే ఏ మార్క్ దగ్గర ఎండ్ అయిపోయింది ఇది? 83తో ఓపెన్ కట్ ఆఫ్ ఎండ్ అవుతుంది అనమాట. ఇది ఓపెన్ కేటగిరీ క్యాలిక్యులేట్ చేసే పద్ధతి. ఎంత ఉంటుందా సార్ అంటే రియాలిటీలో ఎంత ఉండకపోవచ్చు. ఓకేనా? సో కానీ ఇక్కడ మేము ఏం చేసామంటే 2, 3 జిల్లాల వ్యక్తుల యొక్క వాళ్ళ మార్కులన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ టాప్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ రియాలిటీలో ఇంత ఎక్కువ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది నార్మలైజేషన్ వచ్చే మార్కులు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం ఇక్కడ ప్రాసెస్ మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. సో 83 మార్కులతో ఓపెన్ అనేది ఎండ్ అయిపోయింది. 66 ర్యాంక్ తో ఓపెన్ అనేది ఎండ్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి రిజర్వేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ రిజర్వేషన్ ఏంటి? బీసీఏ రిజర్వేషన్. ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ఈ 66 ర్యాంక్ వరకు ఉన్న వీళ్ళందరూ సెలెక్ట్ అయిపోయారు కాబట్టి ఇంకా ఈ లిస్ట్ లోంచి మనం ఏం చేయాలి? ఈ 66 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళందరినీ మనం ఇప్పుడు ఎలిమినేట్ చేసేయాలి. ఎందుకని వీళ్ళందరూ ఓపెన్ లో సెలెక్ట్ అయిపోయారు. ఇంకా మనకి క్యాస్ట్ లో రాకూడదు వీళ్ళు. సో కాబట్టి వీళ్ళని ఎలిమినేట్ చేసేస్తున్నాను నేను. చూడండి, ఇంకా మనకి ఎక్కడి నుంచి మిగిలారు? 67 ర్యాంక్ నుంచి మిగిలారు. ఇంతకు ముందు మనము నాన్ లోకల్ కోటాలో కొంతమంది తీసేసాం కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు క్యాస్ట్ లోకి వస్తారు కదా. మనం ఇప్పుడు బీసీఏ కేటగిరీ కింద ఎవరినైనా తీసుకుంటామేమో చూద్దాం. బీసీఏ కేటగిరీలో ఎవరైనా నాన్ లోకల్ ఉంటే వాళ్ళని కూడా యాడ్ చేసుకుంటాము. సో లోకల్ వాళ్ళు కూడా ఉంచుకుంటాము. సో ఇప్పుడు మనకి బీసీఏ అనే వాళ్ళు డిస్ప్లే అవుతున్నారు. ఇక్కడ చూసారా? 65వ ర్యాంక్ వ్యక్తి బీసీఏ అభ్యర్థి. కానీ 66కు ఓపెన్ ఎండ్ అయిపోయింది కదా. ఇతను 65వ ర్యాంక్ సాధించాడు. అక్కడ ఓపెన్ లో అతనికి పోస్ట్ రాదు. ఎందుకంటే టాప్ 12లో ఉంటేనే అతనికి పోస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏమయ్యాడు? 65వ ర్యాంక్ ఉన్న వ్యక్తి బీసీఏ కేటగిరీలో ఫస్ట్ కి వచ్చేసాడు అనమాట. సో అక్కడ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు నాన్ లోకల్ అభ్యర్థులు క్యాస్ట్ లో మళ్ళీ ఇక్కడ మొదట్లోకి వస్తారనమాట. సో అది ఇక్కడ జరిగే ప్రాసెస్. ఇంకా లోకల్ వాళ్ళు ఎటు అక్కడ సెలెక్ట్ అయిపోతారు కాబట్టి ఇక్కడ ఉండరు అనమాట. అది నాన్ లోకల్ వాళ్ళకి ఈ క్యాస్ట్ లో ఈ బెనిఫిట్ ఉండడం వల్ల కొంచెం అక్కడ ఓపెన్ లో మిస్ అయిన వాళ్ళకి క్యాస్ట్ లో ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓపెన్ బీసీఏ కేటగిరీ అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళకి అసలు ఎన్ని పోస్టులు రిజర్వ్ అయ్యాయో చూద్దాం. సరే, బీసీఏ కేటగిరీ అభ్యర్థులకి ఒకసారి నేను డిస్ప్లే చేశాను మీకు. చూడండి, బీసీఏ కేటగిరీ అభ్యర్థులకు 8+2 పోస్టులు ఉన్నాయండి. అంటే 8 పోస్టులు లోకల్ వారికి, 2 పోస్టులు నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉంది. అంతేగాని ఖచ్చితంగా నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలని రూల్ కాదనమాట. సో 8+2 ఉంది కదా, అది అది మీరు ఎప్పుడు గమనించుకుంటూ ఉండండి. నాన్ లోకల్ వాళ్ళకి కంపల్సరీ అని ఉండదు. ఒకవేళ ఉంటే తీసుకుంటారు వాళ్ళంతే. ఇప్పుడు టాప్ లో ఉన్న ఈ 2 ర్యాంకుల్లో నాన్ లోకల్ అభ్యర్థులు ఉంటే వాళ్ళని తీసుకుంటాడు. ఇక్కడ ఏం చేశాడు? ఒక అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఈ ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఈ 2 అభ్యర్థి ఉన్నాడు కదా లోకల్ అభ్యర్థి, ఈ లోకల్ అభ్యర్థిని కూడా ఓపెన్ కోటాలోనే తీసుకుంటాడు. అంటే ఓపెన్ లో ఉన్న 2 పోస్టులు క్యాస్ట్ లో, బీసీఏలో కూడా ఓపెన్ ఉంది కదా. సో ఓపెన్ లో అంటే లోకల్ అండ్ నాన్ లోకల్ ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది. సో 2 పోస్టులు సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా ఎన్ని పోస్టులు సెలెక్ట్ చేసుకోవాలి? అతను 8 పోస్టులు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 8 పోస్టులకి ఏం చేస్తాడు? బీసీఏలో ఉన్న క్యాస్ట్ మనం అప్లై చేసుకుంటాడు. బీసీఏలో ఉన్న లోకల్ అభ్యర్థులు మాత్రమే తీసుకుంటాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే 125వ ర్యాంక్ వరకు ఉన్నారు ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో. సో 125వ ర్యాంక్ వరకు మనకి ఈ 10 మందిని బీసీఏ కేటగిరీ కింద రిజర్వ్ అయిన పోస్టుల్లో వర్టికల్ రిజర్వేషన్ లో మనకి ఏమవుతుంది? రిజర్వ్ అవుతాయి కదా. ఆ రిజర్వ్ అయి ఉన్న పోస్టుల్ని తీసుకుంటాం. ఇందాక నేను హారిజాంటల్ రిజర్వేషన్ లో 33% బీసీ ఓసీలో ఉమెన్ కి చెప్పలేదు, ఎందుకంటే చాలా లిస్ట్ పెద్దది కదా. మీకు క్యాలిక్యులేట్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారని ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఏం చేసాము? 125వ ర్యాంక్ వరకు ఉన్న 10 మందిని సెలెక్ట్ చేసాము. ఈ 10 మందిని సెలెక్ట్ తీసేసుకుంటాడా సార్ అంటే కాదు. ఇప్పుడు ఏం చేయాలి? హారిజాంటల్ రిజర్వేషన్ చూడాలి. అంటే 1/3, అంటే ఈ 10 పోస్టుల్లో 1/3 అంటే ఎంత అవుతుంది? మన అప్రాక్సిమేట్ గా చూస్తే, అంటే దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 3 పోస్టులకి ఖచ్చితంగా విమెన్ ఉండాలి. ఇక్కడ మేల్ ఫీమేల్ అనే లిస్ట్ కనిపిస్తుంది మీకు. ఇందులో కనీసం 3 ఆడవారు ఉన్నారా లేదా చెక్ చేస్తారు. ఇదిగో 1, 2, 3 ఇంకా ఎక్కువే ఉన్నారు కాబట్టి ఇక ప్రాబ్లం లేదు. కనీసం 3 ఉంటే చాలు, ఆ సెలక్షన్ లిస్ట్ ఫైనల్ అయిపోతుంది. అంటే వీళ్ళందరూ కూడా బీసీఏ కేటగిరీలో సెలెక్ట్ అవుతారు అనమాట. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఈ 10 పోస్టులు ఉంటాయి కదా, ఈ 10 పోస్టుల్లో ఈ 7 పోస్టులు మాత్రమే ఇలా 7 వరకే తీసుకునేవారు అనమాట. ఇక్కడ ఈ చివరిలో ఉన్న ఈ 3 పోస్టులు ఏం చేసేవారంటే కేవలం ఆడవారినే తీసుకునేవారు. ఇక్కడ కేవలం ఆడవారే ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ అక్కడ మగవారు ఉన్నా కానీ వాళ్ళని ఎలిమినేట్ చేసేసి అక్కడ ఆడవారిని మాత్రమే తీసుకున్నాడు అనమాట. అది వర్టికల్ రిజర్వేషన్ అంటే. ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ లో ఉమెన్ ఎలా అప్లై చేస్తారు మీకు అర్థమైంది కదా. సో ఇదే విధంగా మనకి బీసీఏ కేటగిరీ 125వ ర్యాంక్ తో మనకి ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మనము బీసీబీ కేటగిరీ ఎలా ఎలా అప్లై చేస్తారు? బీసీఏ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీసీబీ ఓపెన్ చేస్తారు. బీసీబీలో కూడా సేమ్ ఇందాకలాగే లోకల్ మరియు నాన్ లోకల్ అభ్యర్థులు ఇద్దరు వచ్చారు. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే నాన్ లోకల్ అభ్యర్థులు అసలు బీసీఈలో 66 కంటే ముందు ఎవరూ లేరు. అందుకని ఇక్కడ ఫస్ట్ లో ఎవరు రాలేదు చూడండి. 68వ ర్యాంక్ సాధించి ఉన్నాడు బీసీఏ అభ్యర్థి, ఎవరు ఒక నాన్ లోకల్ అభ్యర్థి. సో కాబట్టి ఇప్పుడు మనకి బీసీఏలో ఎన్ని పోస్టులు రిజర్వ్ అయి ఉంటాయో చూస్తారు. సో బీసీఏలో ఎన్ని పోస్టులు రిజర్వ్ అయ్యాయి ఒకసారి కనుక మనం చూసామనుకోండి, ఆ బీసీఏలో రిజర్వ్ అయి ఉన్న పోస్టులు చూస్తే ఒక నిమిషం చూడండి, 11+3 అండి. 11+3 అంటే 3 పోస్టుల్లోకి నాన్ లోకల్ వారికి ఎలా ఉంటుంది, 11 మాత్రం లోకల్ వారిని తీసుకుంటాడు. ఓకేనా. సో ఇది ఎలా అప్లై చేస్తారో చూద్దాం. 3+11 అప్లై చేయాలి కదా. ఫస్ట్ లో ఉన్న ముందు ఓపెన్ లో ఉన్న 3 పోస్టులు తీసుకుంటాడు. 1,
రెండు మూడు ఇక్కడ వరకు ఉన్న ఈ ముగ్గురిని, ఇందులో నాన్ లోకల్ వ్యక్తి కూడా ఉన్నాడు కదా, ఇతనికి జాబ్ వచ్చేస్తుంది. నాన్ లోకల్ వ్యక్తి అయినప్పటికీ ఓపెన్ లో మిస్ అయ్యాడు ఇతను. కానీ మరి క్యాస్ట్ లో వచ్చినప్పటికీ 3 పోస్టులకి ఛాన్స్ ఉంటుంది కదా, ఆ మూడో వ్యక్తిగా ఇతను సెలెక్ట్ అవుతారు అనమాట. అది మెయిల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు అండి. చూడండి సరేనా, ముందు ఇలా అప్లై చేసేటప్పుడు మేల్ ఉన్నా ఫీమేల్ ఉన్నా మొత్తాన్ని తీసుకుంటాడు. హారిజాంటల్ రిజర్వేషన్ ఇప్పుడు చివరిలో చూస్తాడు. ముందు లోకల్, నాన్ లోకల్, క్యాస్ట్, వర్టికల్ రిజర్వేషన్ మాత్రం చూసుకుంటూ వెళ్తారు. సో 3 అప్లై చేసేసాం మనము. నెక్స్ట్ ఇంకా లోకల్ వారిని 11 మందిని తీసుకోవాలి. ఇందులో 1 2, ఈ రెండో వ్యక్తి నాన్ లోకల్ కదా, ఇతన్ని ఎలిమినేట్ అయిపోతుంది, ఎలిమినేట్ చేసేస్తారు. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇక్కడ వరకు. అంటే ఈ ర్యాంక్ ఎంత అండి, 139వ ర్యాంకు సాధించి 80.41 మార్కులు సాధించిన ఈ వ్యక్తి ఈ బీసీబీ కేటగిరీలో లాస్ట్ వ్యక్తి అవుతాడనమాట. ఇక్కడతో మనకి వర్టికల్ రిజర్వేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు వీటికి మళ్ళీ హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై చేయాలి. ఎలాగా, ఈ 3 + 11 మొత్తం ఎంతమంది, 14 మంది. ఈ 14 మందిలో 1/3 ఎంత, 5గురు. 5గురు ఖచ్చితంగా ఎవరు ఉండాలి, ఉమెన్ ఉండాలి. ఉమెన్ ఉన్నారా, ఫీమేల్ ఉన్నారా లేదా లెక్క పెట్టుకుంటాడు. చూడండి ఇదిగో 1 2 3 4 5 6 7 8 మంది ఉన్నారు కాబట్టి, ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ 5 కంటే కనుక తక్కువ ఉంటే ఈ చివరిలో ఉన్న ఒక వ్యక్తిని, ఈ మేల్ వ్యక్తిని తప్పించి ఇంకొక ఫీమేల్ ముందుకు యాడ్ చేస్తారనమాట. సో ఈ క్యాస్ట్ లో మనకి ఆ ప్రాబ్లం లేదు. కానీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఈ 14 పోస్టుల్లో 9 మందిని మాత్రమే, అంటే 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ వరకు ఉన్న 9 మందిని మాత్రమే తీసుకుంటాడు. ఆ చివర ఉన్న ఈ 5గురు వ్యక్తులు ఎవరు అవ్వాలి, ఖచ్చితంగా ఫీమేల్ అవ్వాలన్నమాట. వాళ్ళు మేల్ అందరిని ఎలిమినేట్ చేసి తీసుకుంటారు. ఇంతకు ముందున్న దానికి ఇప్పుడున్న దానికి మాకు కొంచెం తేడా చెప్పండి సార్ అని అనుకోండి. ఈ క్యాస్ట్ లో మీకు ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ అనేది మనం చూపించవచ్చు. చూడండి ఇంతకు ముందు ప్రకారం ఉమెన్ రిజర్వేషన్ ఎలా ఉంటుండేదంటే, మీకు 14 పోస్టులు ఉన్నాయి కదండి, ఈ 14లో 1/3 అంటే ఎంత అవుతుంది, మీకు 5 పోస్టులు రిజర్వ్ అయి ఉంటాయి. ఇవి ఎలా రిజర్వ్ అయి ఉంటాయి, ఒకప్పుడు వర్టికల్ గా రిజర్వ్ అయి ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే, ఈ 5 పోగా మిగిలిన వాటికి ఉమెన్ ప్లస్ మెన్ ఇద్దరిని తీసుకుంటాడు. మళ్ళీ అందులో లోకల్, నాన్ లోకల్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం మనం. అంటే ఫస్ట్ లో ఉన్న 9 మంది చూడండి, 1 2 3 4 ఇక నాన్ లోకల్ ఎలిమినేట్ అయిపోయాడు కదా, 5 6 7 8 9 అంటే ఇక్కడ వరకు 114వ ర్యాంక్ వరకు మెన్, ఫీమేల్, మేల్ ఇద్దరిని తీసుకున్నాడు. ఇంకా ఎవరున్నా తీసుకుంటాడు ఈ లోపు. ఇంకా ఆ తర్వాత చివరి 5 పోస్టులకి ఇంకా కిందున్న మేల్ అందరిని ఎలిమినేట్ చేస్తాడు. ఇక్కడ ఇతను పోతాడు, ఇతను పోతాడు, ఇతను వెళ్ళిపోతాడు. సో 1 2 ముగ్గురు వచ్చారు కదా, ఇంకా కిందకి వెళ్తాడు అనమాట. సో ఒకసారి చూద్దాం. చూడండి 139 తర్వాత ఉన్న ఈ కింద ఉన్న ఇద్దరు ఫీమేల్స్ కూడా తీసుకుంటాం, వీళ్ళని కూడా తీసుకుని ఈ మేల్ అందరిని ఎలిమినేట్ చేసి ఇక్కడ వరకు బీసీబీ కేటగిరీలో రిజర్వేషన్ అనేది ఎండ్ అయ్యేది అనమాట. ఇప్పుడు చూడండి ఉమెన్ కి 148 ర్యాంక్ సాధించిన అమ్మాయికి కూడా జాబ్ వచ్చేది. ఇక్కడ చూడండి 86 ర్యాంక్ సాధించిన అబ్బాయికి జాబ్ వచ్చేది కాదు, ఒకప్పుడున్న వర్టికల్ రిజర్వేషన్ లో ఉమెన్ కి అలా రిజర్వ్ చేయడం వల్ల. సో ఇది ఇంతకు ముందు ప్రాసెస్ కి ఇప్పటికి ఉన్న తేడా అనమాట, హారిజాంటల్ రిజర్వేషన్ కి, వర్టికల్ రిజర్వేషన్ కి. సో ఇంకొక క్యాస్ట్ ని కూడా మనం అప్లై చేసి చూద్దాం. ఇక్కడ ఇంకొక క్యాస్ట్ ఏంటి, బీసీసీ తీసుకుందాం. సో బీసీసీ అభ్యర్థులకి ఒక పోస్ట్ మాత్రమే ఇక్కడ రిజర్వ్ అయి ఉంది. ఒక్కరు నాన్ లోకల్ అని నాన్ లోకల్ వాళ్ళకి ఇక్కడ ఒక పోస్ట్ కూడా లేదు కాబట్టి, ఇక్కడ నాన్ లోకల్ కూడా ఎవరు లేరు కాబట్టి ఆ ఒక పోస్ట్ ఈ టాప్ లో ఉన్న ఈ వ్యక్తికి ఇచ్చేస్తారు. అతను ఎన్నో ర్యాంక్ వ్యక్తి అయినా పర్లేదు, 1000వ ర్యాంక్ ఉన్నా సరే. ఇప్పుడు చూడండి మనకు 335వ ర్యాంక్ వ్యక్తి బీసీసీలో టాప్ లో ఉన్నాడు అనమాట. సో ఇతనికి జాబ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, ఇతనికి జాబ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక పోస్ట్ మాత్రమే ఈ బీసీసీ కేటగిరీలో రిజర్వ్ అయింది. నెక్స్ట్ మనం ఇంకొక క్యాస్ట్ చూద్దాము, బీసీడీ కేటగిరీ చూద్దాం. బీసీడీ కేటగిరీలో మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అంటే, ఒకసారి మనం చూసామనుకోండి 10 + 2 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. వీటిని మనం రిజర్వేషన్స్ ప్రకారం ఎట్లా అప్లై చేస్తారో ఇక్కడ చూద్దాం. మనం ఒకసారి చూడండి, ఈ లిస్ట్ లోకి వస్తున్నాను నేను మళ్ళీ. 10 + 2 కదా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ 10 + 2 అన్నప్పుడు ముందు 2 పోస్టులు ఫిల్ చేయాలన్నమాట. 2 అనేది ఓపెన్. సో కాబట్టి ముందు ఏం చేస్తారు, ఇద్దరు వ్యక్తులు చూస్తారు. ఇద్దరు వ్యక్తుల్లో లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఒకవేళ ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరిని ముందు సెలెక్ట్ చేసేసుకుంటాడు. సో 10 + 2 కదా మనం సెలెక్ట్ చేయాల్సింది. సో ఈ 2 సెలెక్ట్ చేస్తారు ఫస్ట్. అంటే ఈ నాన్ లోకల్ లో ఉన్న ఎంఐ ఇతను, ఈ ఇద్దరు సెలెక్ట్ అవుతారు. కానీ ఈ మూడవ వ్యక్తి 58వ ర్యాంకు సాధించాడు. కానీ ఇతనికి మామూలుగా అయితే లోకల్ గా ఉంటే ఇతనికి ఓపెన్ లో జాబ్ వచ్చేది. కానీ ఇతను నాన్ లోకల్ గా రాయడం వల్ల ఇతన్ని ఎలిమినేట్ చేస్తారు. ఎందుకని, నాన్ లోకల్ అభ్యర్థికి 2 పోస్టుల వరకే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ తర్వాత ఉన్న నాన్ లోకల్ అభ్యర్థులను మొత్తం ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేసిన తర్వాత ఒక 10 మందిని తీసుకుంటారు. ఎవరిని, వీళ్ళని లోకల్ వారిని మాత్రమే తీసుకుంటారు. ఇందులో 1 2 3 4 5 6 7 8 9 ఇంకొక వ్యక్తికి ఛాన్స్ ఉంది, లోకల్ వ్యక్తికి. అతని కూడా కలిపి మొత్తం 10 మందిని ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంటారు అనమాట. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం 1/3 ఉమెన్ ఉండాలి కదా, 1/3 ఉమెన్ ఉండాలి కదా. ఆ ఉమెన్ ఉన్నారా లేదా లెక్క పెట్టారు. చూడండి ఇదిగో 1 లోకల్ అయినా నాన్ లోకల్ అయినా వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళందరినీ కౌంట్ చేయాలన్నమాట మీరు. సో ఇదిగో 2 ఇక్కడ 3 తర్వాత ఇక్కడ 4
సరిపోయారా? 4 లెక్క పెట్టి సరిపోయింది కదా, ఎందుకని 10 ప్లస్ 2 12 మంది, 12 మందిలో 1/3 అంటే ఎంత? నలుగురు ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి ఇంకా ఈ ఉమెన్ కి స్పెషల్ రిజర్వేషన్ ఇక్కడ ఏమి ఉండదు. సో ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ తీసుకుంటారు, ఈ మెరిట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఈ విధంగా బీసీడీ అనేది సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి క్యాస్ట్లు ఏ విధంగా చేస్తారనేది మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో మిగతా క్యాస్ట్లు కూడా ఒకసారి చేయండి సార్ అని చూద్దాం ఒకసారి. బీసీఈ కేటగిరీ వ్యక్తులు చూద్దాము. ఈ బీసీఈ కేటగిరీలో మనకి ఎన్ని పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయో ఫస్ట్ చూడాలి. బీసీఈ కేటగిరీలో 4+2 ఉన్నాయండి, అంటే 2 నాన్ లోకల్ వారికి అవకాశం ఉంది, 4 లోకల్ వారికి అవకాశం ఉంది. సో వాటిని మనము ఈ లిస్ట్ లో మనం ఏ విధంగా అప్లై చేస్తామో చూద్దాం. సో లిస్ట్ లో మనకి ఎంత చేయాలి? 4+2 అంటే ముందు ఈ పోస్టులు ముందు ఫిల్ చేస్తారు. సో ఫస్ట్ 2 ర్యాంకుల్లో లోకల్ ఉన్న నాన్ లోకల్ ఉన్న వాళ్ళని తీసేసుకుంటారు. కానీ ఇక్కడ అదృష్టం కొద్దీ ఇక్కడ లోకల్ వారే ఉన్నారు కాబట్టి ఇంకా ఈ కింద ఉన్న నాన్ లోకల్ వారికి ఇక అవకాశం ఉండదు. ఈ జిల్లాలో ఇక నాన్ లోకల్ ఇక ఛాన్స్ లేనట్టు, ఎందుకని ఈ బీసీ ఓపెన్ లో ఛాన్స్ లేదు, మీకు ఓపెన్ లో రాలేదు, అలాగే క్యాస్ట్ లో కూడా నాన్ లోకల్ కి ఛాన్స్ రాలేదు, టాప్ లో ఉండలేదు. సో కాబట్టి ఇంకా వీళ్ళు ఆఫీషియల్ గా ఎలిమినేట్ అయిపోతున్నారు. సో ఇప్పుడు లోకల్ గా ఉన్న ఇంకొక నలుగురికి ఛాన్స్ వస్తుంది. ఇంకొక 1 2 3 4 అంటే ఇక్కడ రిజర్వ్ అయి ఉన్న మొత్తం 6 పోస్టులు లోకల్ అభ్యర్థులకే వచ్చినాయి అనమాట. సో అది లోకల్ గా ఉండడం వల్ల కలిగే బెనిఫిట్ అనమాట ఇది. కానీ పోస్టులు లేకపోతే తప్పదు మనం నాన్ లోకల్ రాయడము. సో సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నా కానీ వాటిని మనం మార్చలేం కాబట్టి ప్రాసెస్ మాత్రం మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఇలా చెప్పడం జరిగింది అనమాట. ఈ 6 వ్యక్తులను సెలెక్ట్ చేశారు కదా సార్, అయిపోతుందా? కాదు, మళ్ళీ ఏం చేయాలి? ఇందులో నుంచి 1 అంటే 2 వ్యక్తులు ఫీమేల్ ఉన్నారా లేదా చెక్ చేయాలి. ఇక్కడ చూడండి, 1 వ్యక్తి, 2, 3, 4 ఉన్నారు. 4 ఎక్కువే ఉన్నారు కాబట్టి ఇంకా మనం స్పెషల్ గా రిజర్వేషన్ ఏం దీంట్లో చూడాల్సిన అవసరం లేదనమాట. సో కాబట్టి ఈ ఫీమేల్ కూడా సరిపోయారు కాబట్టి వర్టికల్ రిజర్వేషన్ చూసిన తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ చూస్తారు. అది హారిజాంటల్ రిజర్వేషన్ అంటే మొత్తం అందరూ సెలెక్ట్ చేసేసి సరిపోతున్నారా లేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ సరిపోకపోతే మాత్రమే ఈ చివరున్న వ్యక్తిని రిమూవ్ చేసి ఇంకొక ఉమెన్ ని తీసుకొచ్చి యాడ్ చేస్తారు. అర్థమవుతుందా? చివరున్న వాళ్ళు ఫీమేల్ ఉంటే మళ్ళీ తీసేయరు, మేల్ ఉంటేనే తీసేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీమేల్ ఉన్నారు కదా ఇద్దరు, ఈ మేల్ అభ్యర్థిని తొలగించి ఈ కింద ఉన్న ఫీమేల్ తీసుకొచ్చి యాడ్ చేస్తారు అనమాట ఒకవేళ సరిపోకపోతే. అది 1/3 అనేది. నెక్స్ట్ మనం బీసీ కేటగిరీలో ఉన్న అన్ని చూసాం కాబట్టి నెక్స్ట్ మనం ఎస్సీ కేటగిరీ 1 చూద్దాం, లేదు ఓసీ ఈడబ్ల్యూఎస్ చూద్దాం. చూడండి ఒకసారి, ఓపెన్ క్యాస్ట్ లో ఉన్న అందరినీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొత్తం వీళ్ళకి రిజర్వ్ అయి ఉన్న పోస్టులు కనుక మనం చూసామనుకోండి, రిజర్వ్ అయి ఉన్న పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 11+2 ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ 11+2 అంటే మొత్తం 13 పోస్టులు మనము ఇక్కడ ఈడబ్ల్యూఎస్ లో సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి, 11+2 ముందు నాన్ లోకల్ వాళ్ళకి అవకాశం ఉన్న ఒక 2 చూస్తారు. ఇందులో నాన్ లోకల్ ఉంటే తీసుకుంటారు, లేకపోతే అవి కూడా లోకల్ వారికి. ఇంకా ఆ తర్వాత ఇంకొక 11 మందిని, 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే 183వ ర్యాంకు సాధించి 79 మార్కులు సాధించిన ఈ వ్యక్తి ఓసీ ఈడబ్ల్యూఎస్ లో సెలెక్ట్ అవుతారు అనమాట. సో వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి మళ్ళీ 1/3 రిజర్వేషన్ ఉమెన్ ఉన్నారా లేదా చూస్తారు. ఇక్కడ మీరు చూసారండి, ఇప్పుడు మనం చూసిన ప్రతి కేటగిరీలో ఉమెన్ ఉన్నారా లేదా? 1/3 ఖచ్చితంగా ఉంటారు, ఎందుకంటే హాఫ్ పైన వాళ్ళే ఉంటారు ప్రతిసారి. అందుకని ఈసారి ఈ స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళకి ఏమి వర్తించదు. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఉన్నా కానీ ఒక విధంగా ఉమెన్ కి లేనట్లే అనమాట. సో ఈ 13 మందిలో 1/3 అంటే ఎంత వస్తారు? మనకి 4 వ్యక్తులు వస్తారు. 4 వ్యక్తులు ఫీమేల్ ఉన్నారా లేదా? 1 2 3 4 5 6 7 8 9 10 11 మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ 4 వ్యక్తుల కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ సెలక్షన్ లిస్ట్ ఏం మారదు. వీళ్ళందరూ కూడా జాబ్ కి క్యాస్ట్ లో సెలెక్ట్ అయిపోతారు. ఈ మిగిలిన వారందరూ అఫీషియల్ గా ఎలిమినేట్ అవుతారు. అందుకని ఓసీలోనూ మిస్ అయింది, ఈడబ్ల్యూఎస్ లోనూ కూడా మిస్ అయింది కాబట్టి మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ప్రతి క్యాస్ట్ ని చూస్తారండి. ఇప్పటికి అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. మనం ఎస్సీ ఎస్టీ కూడా రిజర్వ్ చేసి చూద్దామా అంటే దీనివల్ల మీకు కలిగే ఫలితం ఏమి ఉండదు. సో మనకి మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మనకి ప్రతి జిల్లా వైజ్ గా మెరిట్ లిస్ట్ పెడతారు కాబట్టి ఈ కేటగిరీ వైజ్ గా ఈ పోస్టులకి ఎవరెవరు కన్ఫామ్ గా సెలెక్ట్ అవుతారు అనేది ఇంకా క్లియర్ కట్ గా ప్రతి జిల్లాకి ఒక వీడియో చేసి మేము పెడతాము. ఇప్పుడు పెట్టిన మీకు ఈ ఎగ్జాంపుల్స్ వైజ్ గా పెట్టిన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు అర్థమై ఉంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఒకవేళ అర్థం కాకుండా నేను చెప్పిన దాంట్లో ఏదైనా కన్ఫ్యూజన్ మీకు క్రియేట్ అయి ఉంటే ఏ ఏరియాలో మీకు అర్థం కాలేదో ఆ ఏరియాని కామెంట్ చేయండి. తర్వాత ఈ రిజర్వేషన్ కొనసాగిస్తున్న హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల లాభమా నష్టమా మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. సో ఫైనల్ గా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. డిఎస్సి కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ కానీ లేకపోతే టెక్నికల్ టర్మ్స్ కానీ అన్ని సెలక్షన్ ప్రాసెస్ కానీ అన్నిటిని మీకు అందరికంటే ముందుగా మన ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో మళ్ళీ వీడియోలో కలుద్దాము. జై హింద్.